ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా అనేక విధాలుగా ఎన్నో కష్టాల్లో ఉంటున్నది. ఎలా ఆదుకోవాలి? నా స్పీచ్ మిషన్ రిస్టోర్ చేయట్లేదు, నాకున్న అకౌంట్స్ రిలీజ్ చేయట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు 9 నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి, సీఈఓలు కలవడానికి, ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు. ఏం చేయాలి ప్రభువా అని ఎంతో ప్రార్థించగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వస్తే 1 కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. 13 లక్షల కోట్లు అప్పు తీరుతుంది. 100,000 కంపెనీలు వస్తాయి. 13 ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ సిటీ లాగా తయారవుతాయి. ఇదంతా ప్లాన్ చేసి అందరూ మర్చిపోయిన స్పెషల్ స్టేటస్ కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వాదనలు వినిపించిన కొద్ది నిమిషాల్లోనే సెప్టెంబర్ 10వ తారీఖున ఆనరబుల్ జస్టిసెస్ నరేంద్ర గారు, కిరణ్మయి గారు దేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందరికీ నోటీసులు పంపించారు. ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ను కూడా మీరు పార్టీ చేశారంటే సూటిగా జవాబు చెప్పారు. యువర్ ఆనర్, then Chief Minister Chandrababu Naidu partnered with the BJP government to get the special status, to get all the benefits for the people of Andhra Pradesh, 6 crore. And then he quit, he criticized, then again he joined NDA for so many reasons including the special status. But he has miserably failed. Just like Jagan government for 5 years failed to bring special status, and Chandrababu Naidu government. రెండు గవర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, మేము ప్రత్యేక హోదా ఇవ్వమని మోదీ గారు క్లియర్గా పార్లమెంట్లో చెప్పేశారు. ఎందుకు ఎవరు ఎలక్షన్ ముందు 2014లో వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి మేము బీజేపీ గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, దాంతో పాటు ఇంకో 10 ఇస్తాం అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మం, ఇప్పుడు అమ్మేస్తున్నారు. ఏప్రిల్ 25న అది కూడా వాదనలు వినిపించి మరలా జూలైలో స్టే తీసుకొచ్చారు. 8 లక్షల కోట్లు 4,000 కోట్లకు అమ్మిస్తుంటారు. అరే ప్రజాశాంతి పార్టీ అధికారంలో లేదే, నేను ఎలా తేగలను? ఎఫ్సిఐకి పర్మిషన్ ఎవరు? డబ్బు తేయడానికి పర్మిషన్ ఎవరు? ఉన్న డబ్బు వాడడానికి రిలీజ్ చేయరు. అడుగుని అడ్డుకుంటున్నారు. ఎలాగ నా 10 కోట్లు తెలుగు ప్రజలకు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఏమన్నారు? వచ్చి తీరుతుంది. నేను చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సెప్టెంబర్ 24 వారు కౌంటర్ ఫైల్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఊరుకోను కదా, ఏ సాకులు చెప్పినా ఊరుకునేది లేదు. అప్పుడు స్టీల్ ప్లాంట్ కొరకు 70 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా సిపిఐ సిపిఎంలు రాజీనామా చేస్తే 1971 స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంకి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా స్పెషల్ స్టేటస్ వచ్చి తీరుతుంది. 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1, నాతో పాటు మీరు ఢిల్లీలో ధర్నా చేయండి. పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా, అన్ని పార్టీల్ని ఆహ్వానిస్తున్నా. ఒక్కరోజు కూర్చోండి, 200 కంట్రీస్ షేక్ అయిపోతాయి. 24 గంటల్లో ప్రత్యేక హోదా వస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం నష్టం లేదు. 100,000 కంపెనీలు వస్తాయి,
తద్వారా లక్షలు 10-20 లక్షల సంవత్సరానికి వచ్చిన 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నాది. తెచ్చాను కదా. ఇదే అడవి లాంటి హైదరాబాద్ని ఈరెవ్వరూ చంద్రబాబు నాయుడు గారి అందరూ ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు కేసీఆర్ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి తీసుకొచ్చాను కదా. 100 కంపెనీలు పెట్టాను కదా. ఈరోజు హైదరాబాద్ ఒక వండర్ వరల్డ్ గా అయింది కదా. మాటలు కాదు, 700 కంపెనీలు తీసుకొచ్చాను కదా. అప్పుడు కూడా ధర్నా తర్వాత ఇవ్వకపోతే రాజీనామాలు చేద్దాం. వీరులు శూరులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో చేరే కంటే ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఎమ్మెల్యేలు తెలంగాణలో కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళ పాపం పండింది. అది కూడా వాదనలు వినిపించాను. అద్భుతంగా నోటీసులు వెళ్తున్నాయి. ఆల్రెడీ సింగిల్ జడ్జి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 5 నేను వాదన వినిపించా. సెప్టెంబర్ 6ని నోటీసులు సెప్టెంబర్ 9 వెళ్ళాయి. మరలా 10 నేను సీజే గారి ముందు 11 కలిశాను, మెన్షన్ చేశా. ఈ గురువారం 19వ తారీఖుని డేట్ ఇవ్వమని ఇచ్చారు. వీళ్ళందరికీ ఈ అవినీతి 10 మంది ఎమ్మెల్యేలకి దేవుడు, ప్రజలు, కోర్టులు బుద్ధి చెప్తారు, లేకపోతే విడిచిపెట్టారు. నాకు బెదిరింపు కాల్సి వస్తున్నారు. నేను బెదిరిపోతాను, మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తాను. మళ్ళీ ఎవరైనా కాల్ చేస్తే గుర్తించుకోండి, కేసీఆర్ని విడిచిపెట్టేటి. నన్ను బెదిరించారంటే నేను బట్టలు నొక్కుతాను, మీరు పుట్టు అయిపోతారు. రాజశేఖర రెడ్డి అయినట్టు నేను ప్రజల కొరకు పోరాడు. 4 కోట్లు తెలంగాణ ప్రజలకి వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి తమ్ముడు అప్పులు తీసేసుకోండి, 2 లక్షలు ఎక్స్ట్రా, నేను డిసెంబర్ 9 రాగానే మీ 2 లక్షల కోట్ల అప్పులు తీర్చేస్తా. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణ్ మాట. ఎక్కడున్నారా బాబు రేవంత్? 6 వాగ్దానాలు చేయలేక హైడ్రాలో ఒక డ్రామా సృష్టించారు. మంచిదే. పార్కుల్లో కట్ని అని చూసారా? లైవ్ ఇచ్చిన కొందరు ఆపబోతున్నారు. ఆపకండి. నాతో మీరుండండి, మీతో నేనుంటాను. దేవుడు మనతో ఉంటాడు. మోదీ గవర్నమెంట్ మెడ నొక్కుతాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా 6 నెలల్లో తెచ్చే బాధ్యత నాది. నేను చెప్పినట్లు టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తే 3 స్టెప్. మొదట ధర్నా, 2 రాజీనామాలు, 3 అది అప్పుడు చెప్పను. ఈ 2 అయిపోయిన తర్వాత చెప్తా. ప్లాన్ అంతా ఇచ్చేకూడదు. నాకు అదే ప్రాబ్లం. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణలో. అందరూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేయమంటున్నారు. ఇది చేస్తారంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అందరూ, ఇండిపెండెంట్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ అరే బాబు ఈ 3 పార్టీలు పనికిరావు. ప్రజాశాంతి పార్టీ వస్తే నీకు చూశారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఎంత బాధేస్తుంది. 30,000 కోట్లు అప్పు చేసి 30,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నాడు. ఈ రుణమాఫీ చేయడం ఎందుకు? అలాంటప్పుడు అప్పు తీసుకోవడం ఎందుకు? ఇది సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు. ఇదిగో ఈ అర్జును, ఈ రత్నము, వీళ్ళందరూ పిహెచ్డీ చేసే వీళ్ళకి అర్థం అవుతుంది. ఈ అర్థమైన వాళ్ళందరూ ఏం చేయాలి? అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకనే 60 లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉద్యోగాలు రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. ముందు నిరుద్యోగులు అందరూ 7569441275 గ్రూపులు పెట్టండి. రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో పక్కన పెడదాం. అన్ని పార్టీలకు అతీతంగా స్పెషల్ ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేద్దాం అన్న వాళ్ళందరూ వినండి. 7569441275 మీ నియోజకవర్గం. గుంటూరు అయితే గుంటూరు, వెస్ట్ అయితే వెస్ట్, ఈస్ట్ అయితే ఈస్ట్, విజయవాడ మునిగిపోయి, విజయవాడ అంతా మునిగిపోయి.
పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు. ఐ అప్రిషియేట్ హిస్ వర్క్. కానీ ఫెయిల్ అయిపోయారు. మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి 10 లక్షల మందికి, భోజనాలు వడ్డించలేని పరిస్థితి లక్షల మందికి, వాటర్ బోర్న్ డిసీజ్ లో నుంచి బయటికి తేలేని పరిస్థితి. వయసును బట్టి మరి మోదీ గారికి వయసు అయిపోయిన తర్వాత క్రియేటివిటీతో దెబ్బతింటుంది, ఆలోచనలు ఉండవు, సలహాలు తీసుకోండి అన్న. ఈ కొంతమంది కలెక్టర్లు చాలా కష్టపడ్డారు, కొంతమంది మూర్ఖులు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫర్లు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ప్రజలకు నష్టం వచ్చేసింది. దేవుడు నాకు ఇచ్చిన క్రియేటివిటీతో ప్రపంచాన్ని సాధించాం, అప్పులు తీర్చాం, అభివృద్ధి చేసాం. నా దేశం కొరకు ఏం చేయాలా? ఒక పెద్ద ఛానల్ CEO వాళ్ళని ఒక మాట అడిగారు, మీరు ఎందుకండి ఇక్కడ ఇంకా ఇండియాలో ఉంటారు? విశాఖలో మిమ్మల్ని ఎంపీగా గెలిపించరా? స్టీల్ ప్లాంట్ మీరు ఆపితే ఆ దొంగలు గెలిపించారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకు అయిపోతుంది. 8 లక్షల కోట్లు 4,000 కోట్లకి. మరలా నేను ఏపీ హైకోర్టుకి వెళ్ళి ఆ జడ్జి ఒకరు ఉన్నాడు, కొంచెం తెక్కోడు, దుర్గా ప్రసాద్ అని, ఇప్పుడే రిటైర్ అయ్యాడు, కొంచెం లూజ్ అయింది. నేను తిట్టి వాదించి సిట్టింగ్ జడ్జిలు నన్ను రిటైర్ అయ్యాడు. మా ఎల్వి రమణకి సిట్టింగ్ జడ్జికి చెప్పాను నేను, రష్యా యుక్రెయిన్ లో యుద్ధం చేయకూడదు అంటే నోటీసులు ఇవ్వండి రష్యన్ ఎంబసీకి అని. ఇస్తే మా 25,000 మంది స్టూడెంట్లు ఎలా తీసుకొస్తారంటే వినలేదు. యుద్ధం ఆగిపోను, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోను, నోటీసులు ఇస్తే వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎందుకు అవ్వలేదు? నేను ఆపాను కనుక, స్టేటస్ కో ఉంది కనుక అది ఎప్పుడైనా రికార్డ్ చేసేయచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఒకటే కనుక. కానీ జడ్జెస్ నాకు నోటీస్ ఇవ్వాలి, నా వాదనలు వినాలి, దానికి కావాల్సిన డబ్బు తీసుకొస్తానని FCRAకి లెటర్ రాశారు. ఎప్పుడు కూడా అయ్యింది ఆ లెటర్, కానీ ఆర్డర్స్ రాలేదు. ఆ జడ్జి గారు అయితే పేరు చెప్పను, కేఏ పాల్ గారు తెల్లదనం ఇస్తానంటున్నారు కదా 8,000 కోట్లు, బ్లాక్ మనీ కాదు కదా ఇస్తున్నది, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? గాడ్ బ్లెస్ దీస్ జడ్జెస్ హూ ఆర్ డూయింగ్ జస్టిస్. ఒకడైతే ఉన్నారు యూజ్లెస్ ఫెలోస్, వాళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను. అలాంటి వాళ్ళ గురించి పార్లమెంట్కి ఇంపీచ్కి వెళ్తావా? అట్లున్నాయి ప్రభువా ఈ దొంగల్ని, దోచుకునే వాళ్ళని, మోసగాల్ని, ఈ లంచం తీసుకున్న జడ్జిల పైకి పంపించమని ప్రార్థన చేస్తావా? ప్రజలు ఎవరు ముఖ్యం మనకి? 6 కోట్ల ఆంధ్రులు స్పెషల్ స్టేటస్ రావాలి, 1 కోటి మందికి ఉద్యోగాలు రావాలి, 4 కోట్లు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఆల్రెడీ 9 నెలల్లో తేలిపోయింది. ఇంకా వీళ్ళు పనికిరారు. అందుకే నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటే డిప్యూటీ సీఎం అక్కడ ప్రెస్ మీట్. శనివారం నీకెందుకయ్యా బట్టి నీ ప్రెస్ మీట్? నువ్వు ఏం చేసావని ప్రెస్ మీట్? ఏం ఉద్ధరించావని నువ్వు ప్రెస్ మీట్? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, మీ మంత్రులు మహారాజుల్లో తిరుగుతున్నారు కదా, మేమే కదా నష్టపోతుంది. డబ్బుండి తేలేకపోతున్నాను నేను. ఇలాంటి అర్జున్ లాంటి వాళ్ళకి, రత్నం లాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. 3 పీజీలు 4 పీజీలు మా కోఆర్డినేటర్ ప్రిన్సిపల్స్ ఈ ధనరాజులు, సుబ్బారావు పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ కనుక ఇప్పుడైనా గమనించండి ప్రజలారా, నాతో కలిసి రండి, పోరాడదాం. మీడియా మిత్రులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు మద్దతు ఇచ్చినంత వరకు, ప్రజలు మద్దతు ఇచ్చినంత వరకు నేను ఉంటా. రుజువు చేసుకున్నా. 3 సంవత్సరాలు 3 వారాలు అమెరికా అనుకుంటా, విదేశాలు అనుకుంటా, 3 సంవత్సరాలు. ఈ ఎలక్షన్ ముందు వస్తానని అప్పుడేమో, ఇప్పుడు ఇక్కడే ఉండిపోతున్నాను ఇప్పుడు అంటున్నాను. నా దేశమే నాశనం అయిపోయినప్పుడు, నా రాష్ట్రాలే నాశనం. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ 100 మందిని ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడే లైక్ చేయమని 100 మందికి చెప్పండి. 7569441227 గ్రూపులు పెట్టేయండి. ఏమని? మీ నియోజకవర్గం 119 తెలంగాణ వర్గాలు, 175 ఆంధ్రులు, నియోజకవర్గం మీ మండలం లేదా నియోజకవర్గం ముందు గ్రూపులన్నీ రెడీ చేసి 100-1000 మందిని చేర్చేయండి.
మరలా ఈ నెంబర్ అందరికి షేర్ చేయండి. 7569444127. అందరూ ఫెయిల్ అయిపోయారు. పార్టీలన్నీ క్లోజ్ అయిపోయి సిపిఐ సిపిఎం ఎంకర్స్ లేదు. కోదండరాం కలిసిపోయారు. సిరిమల ఇక్కడ ఏదో సాధిస్తానని రాత్రి పగలన్నది, ఇప్పుడు అక్కడ సాధిస్తానన్నది అక్కడ క్లోజ్ ఇక్కడ క్లోజ్. ఈ ప్యాకేజ్ స్టార్లు అందరూ కలిసిపోయారు. చిరంజీవి ఏమో కాంగ్రెస్ లో, పవన్ కళ్యాణ్ ఏమో ఈ పార్టీలో. వద్దు, ఇంకా మిగిలింది ఒకటే, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి. మన దేవుడిది ఒక్క ప్రజాశాంతి పార్టీయే. స్పెషల్ స్టేటస్ కొరకు పార్టీని పక్కన పెట్టి 5 సంవత్సరాల వరకు ఆంధ్రాలో ఎలక్షన్ లేదు కనుక 5-6 నెలల్లో స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. సెప్టెంబర్ 24 లోపుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో మనల్ని కలవాలి. లేదా వారు రమ్మంటే నేనే వెళ్తా మీడియా ద్వారా మరొకసారి.